ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మిమ్మలను మీ కుటుంబాలను యేసయ్య సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు ఈ నూతన దినాన్ని మనకి ఇచ్చాడు కదని రాత్రంతా క్షేమకరమైన నిద్రను దయచేసి, మంచి నిద్రను దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అందరికి అనుగ్రహించి, అందును బట్టి రెండు చేతులు ఎత్తి కృతజ్ఞత పూర్వకంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి. అయ్యా, రాత్రంతా కాపాడి మంచి నిద్ర అనుగ్రహించి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును ఇదిగో మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం అయ్యా. స్తోత్రం, స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకొక దిన ఆయుష్ను మాకు ఇచ్చినందుకై స్తోత్రం, 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 స్తోత్రం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపేవు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపేవు. కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ దినమంతటికి కావలసిన కృపను మరి దేవుడు దయచేయనట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, ఈ దినమంతటి కావలసిన కృప దయచే నాయన. మా కుటుంబాలకు కృప దయచేయి, మాకు కృప దయచేయి, మా పిల్లలకు కృప దయచేయి అని అడుగుదామండి. స్తోత్రం చెల్లిద్దాం. దేవాని కృప మాకు దయచేస్తున్నందుకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఈ దినము ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలు బట్టి మరి ఉద్యోగాల నిమిత్తమే కానీ, వ్యాపార నిమిత్తమే కానీ, ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు క్షేమకరమైన ప్రయాణాలను దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా మరి దేవుడు సఫలము చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఈరోజు పుట్టినరోజులే కానీ, పెళ్లి రోజులే కానీ జరుపుకుంటున్నటువంటి బిడ్డలను బట్టి
దేవుడు వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఇలాంటి మరి శుభకార్యాలు వారి జీవితాలు ఇంకా అనేకం జరుపుకున్నట్లుగా, దేవుడు కృపనిచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యమును అనుగ్రహించినట్లుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును, అలాగే సంతానం లేని వారికి సంతానమును, వివాహం కాని వారికి వివాహాలు అవునట్లుగా, అలాగే మరి గృహాలు లేని వారికి మంచి గృహాలు కట్టుకునేటట్టుగా, మరి వీటన్నిటి నిమిత్తమై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి మన దేశం బట్టి, మన రాష్ట్రాల బట్టి మరి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు మంచి జ్ఞానము దేవుడు దయచేయనట్లుగా, ముఖ్యంగా మన దేశానికి మరి కాపుదల, దేవుడు మనకి కాపుదల దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నాయకులకు అందరికీ దేవుడు సమయోచితమైన జ్ఞానం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులను బట్టి, వారి కుటుంబాలను బట్టి, అలాగే వారికి ఇచ్చినటువంటి పరిచయం బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసే కృప పరిచయం బట్టి, అలాగే మరి ఈ పరిచయకి ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి, సహకరిస్తున్నటువంటి బిడ్డలను బట్టి, అలాగే ఈ పరిచయకి ఇచ్చినటువంటి 2 యూట్యూబ్ ఛానల్స్, యేసే కృప పరిచర్యలు, అలాగే షైన్ ఫర్ జీసస్ అనే ఈ షైని అనే ఈ యొక్క 2 ఛానళ్ళ ద్వారా మరి దేవుని యొక్క వాక్యాలు మరి విస్తరించలాగున అనేకులు వాక్యాలు విని బలపరిచినట్లుగా, అలాగే దైవసేకుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. సరండి, మంచిది. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఉదయకాల సమయంలో మనకిచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. 92వ కీర్తన 12వ చరణం చదువుతానండి. 92వ కీర్తన 12వ చరణం. నీతిమంతులు ఖర్జుల వృక్షం వలె మొబవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులని 2 చెట్లతో ఇక్కడ మరి వాక్యము పోల్చబడిందండి. ఏంటి అది 2 చెట్లు అంటే, ఒకటి ఖర్జూర వృక్షము, అలాగే రెండవది దేవదారు వృక్షము. ఖర్జూర వృక్షము గురించి మనం ఆలోచిస్తే, ఈ ఖర్జూర వృక్షము ఎక్కడ పెరుగుతుందండి? ఎడారిలో పెరుగుతుంది కదా. ఎడారిలో మరి అక్కడ నీరు లేని మరి ప్రాంతం కదండి. మరి అక్కడ మరి నీళ్లు పోసేవారు ఉండరు, దానికి ఎరువు వేసేవారు ఉండరు, దాన్ని బాగోగులు చూసుకునేవారు ఉండరు, దాన్ని కన్ను పెట్టుకునేవారు కూడా ఉండరు. అయినప్పటికీ మరి ఖర్జూర వృక్షాలు అక్కడ మరి పెరుగుతూ ఉంటాయి. చూడండి, సౌదీలో మరి చాలా మనకు కనబడతా ఉంటాయి. చాలా శ్రేష్టమైన ఖర్జూరాలు అక్కడ దొరుకుతాయి. అదంతా ఎడారి ప్రాంతమే. అక్కడ మరి సరైన నీళ్లు లేకపోయినప్పటికీ ఆ ఖర్జూర వృక్షము ఎంత చక్కగా ఎదిగి శ్రేష్టమైన ఫలాలు మరి ఇస్తూ ఉంటుంది. నీతిమంతులని ఖర్జూర వృక్షంతో పోల్చారు. అలాగే ఇంకొక వృక్షం ఏంటంటే దేవదారు వృక్షము. అది ఎక్కడ పెరుగుతుందని అంటే, పర్వతాలలో, కొండ ప్రాంతాల్లో బండలను చీల్చుకొని ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎదగలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ బండను చీల్చుకొని అది పైకి ఎదుగుతుందంట. ఎంత గొప్ప మరి చెట్టండి. దేవుడు నీతిమంతుల్ని ఎలా పోల్చారు చూడండి. అది బండను బద్దలు చేసుకొని వస్తున్నాడు దేవదారు వృక్షం. అయితే నీతిమంతులను వారితో పోల్చారు. నీతిమంతులు కూడా తెలుసా అండి, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు భయపడేవారు కాదు. నీతిమంతులు సింహంలో ఉంటారంట, నీతిమంతులు ధైర్యంగా ఉంటారంట, నీతిమంతులు కదిలింపబడారంట, నీతిమంతులు జడరంట. చూడండి, యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయండి. యోబుకి వచ్చినటువంటి శ్రమలు మరి ఎవరికి రాలేదంటారు కదండి. యోబు ఎన్ని శ్రమలు అనుభవించారు. ఉన్నదంతా ఆశలు పోగొట్టుకున్నారు, బిడలం పోగొట్టుకున్నారు. చివరికి తన శరీరంలో ఉన్నటువంటి మరి ఆరోగ్యం కూడా కోల్పోయినప్పటికీ కదిలింపబడ్డాడండి. దేవుడే ఇచ్చాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. కానీ ఏమి దేవుడో అని కదిలింపబడలేదండి. ఎన్నో మరి ఫ్రెండ్స్ అన్నారు, భార్య కూడా అన్నప్పటికీ ఎంత మాత్రం దేవుని దూషించలేదు. అలా ఉంటారండి నీతిమంతులు. నీతిమంతులు నిత్యం నిలిచి సియోను కొండ వలె ఉంటారంట. కొండ కదులుతుందండి,
ఎంత స్థిరంగా ఎంత గట్టిగా ఉంటుందండి. తుఫాన్లు వచ్చినా భూకంపాలు వచ్చినా కదలకుండా స్థిరంగా ఉంటుంది. నీతిమంతుల్ని ఈ 2 చెట్లతో పోల్చారండి. ప్రేమ దేవుని బిడ్డలారా, కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు భయపడకూడదు. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు, దేవుని మీద ఆధారపడతారు, విశ్వాసముతో జీవిస్తారు. హల్లెలూయా. ఈ 2 చెట్లలాగా మరి నీతిమంతులు ఉంటారంటే ఖర్జూర వృక్షం కూడా మరి ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అది ఎదుగుతుంది. అలాగే దేవదారు వృక్షం కూడా అది మరి ఆ యొక్క బండను చీల్చుకొని ఎదుగుతుంది. అలాగే నీతిమంతులమైన మనం అందరము యేసు రక్తం కడగబడినటువంటి మనం అందరం కూడా నీతిమంతులమే. ఆయన మనల్ని నీతిమంతం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం అందరం నీతిమంతులం, ఆయన బిడ్డలం. ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? రాజు పిల్లలు రాజులాగానే ఉంటారు కదండి. రాజు పిల్లలు జడుస్తారా? జడరు కదండి, భయపడరు కదండి. మన రాజు యేసయ్య రాజు ఆయన పిల్లలు మనము ఏ పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనము కృంగిపోకూడదు, ఆధైర్యపడకూడదు. మన రాజు బిడ్డలము, మన ధైర్యంగా ఉండాలి, సమస్యలను ఎదుర్కోవాలి. సమస్యలను తొలగించే గొప్ప దేవుడు మన పక్షం ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థించి అటు రీతిగా మనము ముందుకు కొనసాగాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. చివరిగా సేవకులు మరి ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరి మాకు ఇచ్చిన శ్రేష్టమైన నీ వాక్కును బట్టి వందనాలు, జీవవాక్యం బట్టి వందనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మోవేస్తారని, అలాగే లెబానోను దేవదారు వృక్షం వల్ల ఉంటారని మరి నాయన మీరు తెలియచేశారయ్యా. మరి నీతిమంతులు మరి నాయన ఆ యొక్క వృక్షాలు ఎంత క్లిష్టమైన పరిస్థితులు కూడా అవి ఎదుగుతున్నట్లుగా నీతిమంతులు కూడా అలా ఉంటారని తెలియజేసినందుకు వందనాలయ్యా. ప్రభా నాయన మేమందరం నీ రక్తంలో గడిపినటువంటి మేమందరం కూడా నీ బిడ్డలం, నీతిమంతులం. మేము ఎన్ని కష్టాలు వచ్చినా జడయకుండా స్థిరంగా ఉండే కృపను మాకు దయచేయమని ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారో నాయన, వీరందరూ నీ వాక్కు చేత, నీ మాటల చేత ఇప్పుడే బడుదురుగాక, బలపరచబడుదురుగాక. తండ్రి, ఎన్ని ఉవ్వెత్తిన మరి నాయన పరిస్థితులు ఎగిసినా కానీ భయపడకుండా జడేయకుండా నీ వాక్య ప్రకారంగా జీవించినట్టుగా తండ్రి సహాయం చేయమని, వింటున్నటువంటి ప్రతి బిడ్డలకు నా ధైర్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్న మీకును ఈ రోజంతా తోడయండి నడిపించునుగాక.